కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించడంతో పాటు కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐఎంఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఐఎంఏ నిర్ణయంతో ఆంధ్ర, తెలంగాణలోని వైద్యులు అత్యవసరం కాని సేవలను శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిలిపివేశారు. తప్పనిసరిగా విధులకు హాజరయ్యే వైద్యులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించారు. ఇక వైద్యులే కాకుండా వైద్య అనుబంధ వర్గాలైన నర్సుల సంఘాలు, వైద్య ప్రతినిధి సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. అయితే సమ్మె గురించి సమాచారం లేని పలువురు రోగులు ఆసుపత్రులకు వచ్చి వెనుదిరిగారు. ఆసుపత్రులకు వచ్చిన రోగుల్లో పరిస్థితి బాలేని వారికి నిరసన తెలుపుతున్న వైద్యులు అక్కడే వైద్యం చేశారు. గాంధీ, ఉస్మానియాల ఓపీ బ్లాకుల దగ్గర తక్కువ హడావుడి కనిపించింది. అత్యవసర, క్యాజువాలిటీ, ఇన్పేషెంట్ విధులకు హాజరై వారు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చారు. పలువురు తమ ఆసుపత్రుల దగ్గర గంటసేపు నిరసన తెలిపారు. వైద్య అనుబంధ రంగాల వారు ఈ సమ్మెకు మద్దతు పలికారు. ముంబైలోని సియోన్ హాస్పిటల్లోని ఒక రోగి బంధువు వార్తా సంస్థ ఏఎన్ఐతో మేము ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ వార్డులు మూసివేశారు, వైద్యుల సంఖ్య కూడా మునుపటి కంటే తక్కువగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు అరికట్టేలా కఠినమైన చట్టాన్ని తేవాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. కోల్కతా ఘటనలో దోషులను పట్టుకొని తక్షణం శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రతా సౌకర్యాలు లేవని వైద్యులు ప్రస్తావించారు. తక్షణ అదనపు పోలీసు బలగాలతో ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే వరకు, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఐఎంఏ నాయకులు అన్నారు. కాగా వైద్య సిబ్బంది భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు తాము భద్రతా కమిటీ వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర ప్రతినిధులందరూ ముందుకు వచ్చి కమిటీతో తమ సలహాలు, సూచనలు పంచుకోవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన వైద్యులను డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజా ప్రయోజనం రీత్యా విధులకు హాజరు కావాలని కేంద్రం కోరింది. ఆగస్టు 9 ఉదయం కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఘటనలో సంజన్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కోల్కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్. సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64, 103/1 కింద కేసులు నమోదు చేశారు. కేసును త్వరితగతిన పరిష్కరించాలని, వైద్యులకు భద్రత కల్పించాలని దేశవ్యాప్తంగా వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ద ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 12న ఆసుపత్రులలో కొన్ని నిర్దేశిత సేవలను నిలిపివేయాలని డాక్టర్లకు పిలుపునిచ్చింది. ట్రైనీ వైద్యురాలి హత్యపై రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. వైద్యురాలి హత్యను అనాగరిక స్థాయి నేరంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభివర్ణించింది.